వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పదవిలో లేకపోయినా కానీ, పదవి పోయినా కానీ పవర్ ఇంకా పోలేదు అనేది చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ప్రూవ్ చేస్తున్నారు. అలాగే శ్రీకాకుళంకి సంబంధించి పలాస నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దాంట్లో కూడా సీదిరి అప్పలరాజు గారు ఆయన కుమారుణ్ణి కాపాడుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం ఒకటి ఈరోజు బయటపడింది. సో దాని మీద చాలా చర్చ జరుగుతోంది. ఏంటి పలాసలో ఇంకా సీదిరి అప్పలరాజుకి అంత పవర్ ఉందా, పోలీసులు కూడా ఆయన చెప్పిందే వింటున్నారా అని చెప్పి చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో దాని మీద మరి పోలీసులు ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారనేది వెయిట్ చేస్తున్నారు చాలామంది. దీని కథనాన్ని చూస్తే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని కాశీబుగ్గలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. ఇది కేవలం ఒక యాక్సిడెంట్గా కాకుండా పోలీసు వ్యవస్థ విశ్వసనీయతని ప్రశ్నించే ఘటనగా మారింది. అనిత గారు ఒకసారి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి కూడా, హోమ్ మినిస్టర్ అనిత గారు. ఎందుకంటే ఈ ప్రమాదంలో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి కుమారుడు ఆరవ్ అతివేగంగా బైక్ నడుపుతూ ఒక వ్యక్తిని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రమాదం కంటే ఎక్కువ వివాదానికి కారణమైంది ఏంటో తెలుసా? ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అసలు నిందితుడిని చట్టం ముందు నిలబెట్టాల్సినటువంటి పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకి తలొగ్గి కేసుని పూర్తిగా మలుపు తిప్పే ప్రయత్నం చేశారు అనేటువంటి ఆరోపణలు ఇక్కడ బలంగా వినిపిస్తున్నాయి. అసలు ఆ ప్రమాదంలో ఎలాంటి సంబంధం లేని ఆరవ్ స్నేహితుడిని బైక్ నడిపిన వ్యక్తిగా చూపిస్తూ అతని మీద కేసు నమోదు చేశారట. అనంతరం అతని పోలీస్ స్టేషన్ నుంచే స్టేషన్ బెయిల్ కూడా మంజూరు చేసేసి విషయం అక్కడితో ముగించేందుకు కూడా ప్రయత్నించారు అనేటువంటి విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మృతుడి కుటుంబానికి 9 లక్షల పరిహారం పేరుతో బ్యాక్ డోర్లో రాజీ కుదిర్చే ప్రయత్నాలు కూడా జరిగాయనేటువంటి ప్రచారం కూడా ఒకటి జరుగుతోంది. అయితే ఈ కథనం ఎక్కువ కాలం నిలవల. ప్రమాదానికి కారణమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్లు, సంఘటనా స్థలంలో వీడియోలు వెలుగు రావడంతో కేసు సరికొత్త మలుపు తిరిగింది. బయటకు వచ్చినటువంటి దృశ్యాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో బైక్ మీద ఆరవ్ ఒక్కడే ఉన్నట్టుగా కనిపిస్తోందని, అతని స్నేహితుడు అక్కడ లేడు అనే విషయం స్పష్టం అవుతుంది అన్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అతి వేగంతో వచ్చినటువంటి ఆ బైక్ బాధితుడిని ఢీకొట్టిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో దీంతో పోలీసుల తొలి కథనం మీద తీవ్ర సందేహాలు ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. సో ఈ వ్యవహారానికి సంబంధించి అత్యంత ఆందోళన కలిగించేటువంటి అంశం ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడి కుమారుణ్ణి కాపాడేందుకు నిర్దోషైనటువంటి మరొక యువకుడి పైన నేరభారం మోపే ప్రయత్నం జరిగింది అన్నటువంటి ఆరోపణ. సో ఒకవేళ ఇది కనుక నిజమైతే అది కేవలం విధి నిర్వహణలో వైఫల్యం మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థని తప్పుదోవ పట్టించే అత్యంత తీవ్రమైనటువంటి చర్యగా దాన్ని పరిగణించాల్సి ఉంటుంది అంటూ న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. సో ప్రస్తుతానికి వెలుగులోకి వచ్చినటువంటి డిజిటల్ సాక్ష్యాలు, సీసీటీవీ ఫుటేజ్లు, ఇతర ఆధారాలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరగాలి. సో ఈ దర్యాప్తులో ఆరోపణలు కనుక నిజమని తేలితే ప్రమాదానికి కారణమైనటువంటి సీదిరి అప్పలరాజు గారి కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమైనటువంటి ఆ నేరంతో పాటు సాక్ష్యాల తారుమారు, దర్యాప్తుని తప్పుదో పట్టించేటువంటి కుట్ర, ఇలాంటి అంశాల మీద కూడా చట్ట ప్రకారం విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇది న్యాయవర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి, అలాగే ప్రజలు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ మళ్ళీ మనకు వచ్చేటువంటి ఒకే ఒక్క ప్రశ్న, అండ్ అఫ్ కోర్స్ ఎస్, మనం ఎన్నిసార్లు అయినా ఈ ప్రశ్న అడుగుతూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం, మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ ఘటనలో చట్టం అందరికీ సమానమా, లేక రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, సామాన్యులకి ఇంకొక న్యాయమా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది ఎవరో తెలుసా? మళ్ళీ దర్యాప్తు సంస్థలే చెప్పాలి, వాళ్ళే చెప్పాలి. అంతకుమించి చెప్పడానికి కూడా ఏం లేదు. సో ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఏ అధికారులు చేశారు అంటే, ప్రజల కోసం పనిచేయాలా వాళ్ళు, లేదు రాజకీయ నాయకుల కోసం పనిచేయాలా? గౌతు శిరీష్ గారు ఒకసారి ఈ కేసుకి సంబంధించి కాస్త ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి అనేది శ్రీకాకుళం, ముఖ్యంగా పలాస ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక విజ్ఞప్తి. ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయి వ్యవహారం అంతా కూడా బయట పడాలని చెప్పి కోరుతున్నారమ్మా. సో యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దిస్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.